దేవదేవుడు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే నభూతో న భవిష్యత్. అది చాలామంది బయట కూడా స్వగృహ ఫుడ్స్ అని, రకరకాల స్వగృహ ఫుడ్స్ అని, హోమ్ ఫుడ్స్ అని ఎంతమంది ప్రయత్నించినా ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్కి ఎవరు మ్యాచ్ చేయలేకపోయారు. చేయగలరా? అదే ఖచ్చితంగా దైవ బలము, దైవ శక్తి దాంట్లో ఉందని నమ్ముతాం. అటువంటి లడ్డూను కూడా నెయ్యిని కల్తీ చేశారు గత ప్రభుత్వంలో. ఎవరో కాదు, వైసీపీ వాళ్ళు. వాళ్ళు చేయకపోతే వాళ్ళు ఎందుకు వెనకేసుకు రావడం? వాళ్ళు ఎందుకు మాది కాదు, ఎవడో కింద స్థాయిడు కక్కుర్తి పడ్డాడు, వాడిని మీరు ఏ చర్యలు తీసుకున్నా మేము సిద్ధమే, వాడు నిజంగా మా పార్టీ వాడిని తెలిస్తే మేము సస్పెండ్ చేస్తాను ఒక్క స్టేట్మెంట్ ఇచ్చేస్తే అయిపోయిందిగా. ఎవరు? ఎందుకంటే ఇందులో భాగస్వామి ఉందేమో. ఎందుకంటే రీసెంట్గా తెలంగాణ మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారి ఇంటర్వ్యూ చూశాను నేను, మన సీనియర్ మిత్రులు ఒకరు చేసిన ఇంటర్వ్యూలో. అందులో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీ అభిప్రాయం అంటే ఆయన సింపుల్గా ఒకటే మాట చెప్పాడు, ఎక్కడ ఎవరు ఏ కార్యకర్త ఏ నాయకుడు ఏ తప్పు చేసినా అదంతా జగన్మోహన్ రెడ్డి తన మీద వేసుకుంటాడంట. తన మీద వేసుకొని దానికి సమర్థిస్తూ చెప్తూ ఉంటాడు, తనకు తెలియదు దొరికిపోతాడని అని అంటున్నారు. ఎందుకంటే పిన్నెల్లిని కలవడానికి నెల్లూరు వెళ్ళినప్పుడు అవును కోపంతో టీడీపీకి ఎక్కువ ఓట్లు పడిపోతున్నాయి, టీడీపీ రిగ్గింగ్ చేసేస్తుందనే బాధతో లోపలికి వెళ్ళి వచ్చి ఈవీఎం మిషన్ పగలగొట్టాడంట. అది ఆయన ఒప్పుకోలే, ఆయన ఏదో పాము దూరిందనే కథలు చెప్పాడు ఆయన. ఈ నెల్లి డైరెక్ట్గా ఒప్పేసుకున్నాడు ఆయన. అది పెద్ద పరకామని విషయం చూడండి, అది 100 కోట్లు పెద్ద స్కామే కాదంటాడు. 100 కోట్ల స్కామ్ కాదంట. ఇప్పుడు 10 రూపాయలైన స్కామే కదా. ఆ పదవిలో ఉన్నవాడు, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎలా మాట్లాడాలి? తప్పిదం జరిగింది, దీని మీద మేము పట్టుబడుతున్నాం, చర్యలు తీసుకోవాలి, ఎవరైనా కానీ అది కదా మాట్లాడాలి. లోపల నీకు తెలుసు, అన్నీ నీకు తెలిసే జరిగాయి, బయటికి మాత్రం యాక్ట్ చేయాలి కదా. అంత నిర్భయంగా మాట్లాడడం ఏంటి? దానికి వీళ్ళు మళ్ళీ అన్న పులి నిర్భయంగా మాట్లాడతాడు దాన్ని కూడానా? సో కల్తీనే కేసులో సిట్ కస్టడీకి టీటీడీ మాజీ జీఎం సుబ్రహ్మణ్యం సుగంధి గారు, సుబ్రహ్మణ్యం అలాగే సుగంధి కూడా అటెండ్ అయ్యారట. ఆ విషయం ఒకసారి చూద్దాం. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో చాలా వ్యవహారాలు కల్తీ వ్యవహారంపై నడుస్తున్నాయి. టీటీడీ కల్తీనే కేసు చాలా మరింత కీలక సమాచారం రాబట్టేందుకు సిబిఐ సిట్కు అవకాశం దక్కింది. వైసీపీఎంలో టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎంగా పనిచేసిన సుబ్రహ్మణ్యం, బోలేబాబా డైరీ అధికారిక ప్రతినిధి అజయ్ సుగంధిని 4 రోజుల పాటు ఇన్వెస్టిగేట్ చేశారు. ఎక్కడో హర్యానా, అక్కడ ఉత్తరాంచల్లో సంథింగ్. అంటే అక్కడ దానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే అంశం ఏంటంటే, ఆవులు సరైన పౌష్టికాహారం తీసుకోకపోతే ఆ ఆవులోంచి వచ్చిన పాలలోంచి వచ్చిన నెయ్యిలో ఈ వెన్న, మేగడ కంటెంట్ కనపడదట. ఏమిటో ఈ విడ్డూరాలు, ఏమిటో ఈ రీసెర్చ్లు నాకైతే అర్థం కావట్లేదు. సో అది కూడా మళ్ళీ ఎంటైర్గా ఒప్పేసుకున్నట్టుగా కనిపిస్తోంది. సో దీంతో మంగళవారం నిందితులిద్దరిని నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి తిరుపతి తీసుకురానున్నారు. వీరి కస్టడీ పిటిషన్ ఈ నెల 3న విచారించిన ఏసీబీ కోర్టు తీర్పును పెండింగ్లో పెట్టింది. ఆ విషయం అందరికీ తెలిసిందే. అంటే ఒకట్లేండి, పైనుంచి ప్రజలు వస్తే వీళ్ళేం చేస్తారు? సరే ఒరే బాబు వద్దురా నాయన, దేవుడిది సంబంధించి మట్టి కొట్టుకుపోతాంరా బాబు అని చెప్పాలిగా. ఆ వయసు స్థాయి వ్యక్తి చెప్పట్లేదు. సరే ప్రొక్యూర్మెంట్ కాబట్టి కమిషన్లు ఉంటాయిగా, నడుస్తుంటాయిగా. దేవుడివి తీసుకొని దాచిపెట్టుకొని వెళ్ళిపోతున్న పరకామణి ఉంటే అంటే భయము, పాపభీతి ఏమీ లేదు కదా. వీటిని ఎలా చూడాలి, ఎలా చెయ్యాలి? దీని మీద కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అటువంటి స్టేట్మెంట్ ఎందుకు ఇస్తారన్నాడు ఒక న్యాయమూర్తి, ఒక మహానుభావుడు. ఎట్లా అంటారట? అలా అనకూడదంట. కల్తీ జరిగిందని అనకూడదని అనడం ఏంటి? ఆ ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే వ్యక్తి పేరు అనవసరం. అంటే ఎక్కడ ఎవరికి ఎంత ఒత్తాసు పలుకుతున్నారో, ఎంతగా సపోర్ట్ చేస్తున్నారో, ఎవరు వీని వెనుకున్నారో ఏం అర్థం అవ్వట్లేదు. చూద్దాం. అంటే ఏదైనా కాలం కర్మం కలిసి రావాలంటారు, ఏదైనా పూర్తిగా నిండాలి అంటారు. సో ఈ నేపథ్యంలో కల్తీనేకి సంబంధించి సిట్ అధికారులు ఒక్కొక్కరిగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అలాగే మాజీ ఈవో అధర్మారెడ్డి గారిని కూడా విచారించారు. అలాగే సుబ్బారెడ్డి గారిని కూడా మాజీ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారిని కూడా విచారించారు. ఆయన కూడా ఇండైరెక్ట్గా దోషులను శిక్షించాలి అన్నట్టుగా బయటకు వచ్చే స్టేట్మెంట్ ఇచ్చారు. దానిపై వైసీపీ వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు. ఈయనేదో కవర్ చేస్తారనుకుంటే ఈయనేంటి బయటికి పెట్టేశారని కూడా వ్యవహారం జరుగుతుంది. మొత్తం మీద ఈ కల్తీనే వ్యవహారం అయితే పూర్తిగా వైసీపీ యొక్క పరిపాలనా విధానం ఎంత దారుణంగా ఉందని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. సో
ఇట్లా మొత్తం మీద అన్ని రకాలుగాను ఒక విధంగా వైసీపీ సంబంధించిన పరిపాలనలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మాజీ మంత్రులు మెడలకు చుట్టుకుంటున్నాయి. అలాగే మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే వల్లభనేని వంశీ కానీ, జోగి రమేష్ గారు కానీ, ఇట్లాంటి వీళ్ళందరూ కూడా ఒక్కొక్క వ్యవహారంలో ఒక్కొక్కరు అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళడము, బయటికి రావడము, గగ్గోలు పెట్టడం, వారి భార్యలతో ప్రెస్ మీట్ పెట్టించి ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని తిట్టించడం ఇవన్నీ జరుగుతున్నాయి. చూద్దాం కల్తీ అనే వ్యవహారం కొలిక్కొచ్చాక ఇంకంత బండారం బయటపడుతుందో వెయిట్ అండ్ సీ.